अतुलितबलधामं हेमशैलावदेहं दनुजवनकुशानं ज्ञानिनाम् अग्रगण्यं सकलगुणनिधानं वानराणाम् आधीशं रघुपति प्रियभक्तं रतात्मजं नमामि। रघुपति प्रियभक्तं रतात्मजं नमामि। ప్రథమముగా పరమ పూజ్యులు ప్రాతః స్మరణీయ పరమారాధ్యులు జగద్బంధనీయులు శ్రీకృష్ణ చైతన్య మఠం గోసేవాశ్రమ సంస్థాపక ఆచార్య మధ్య గురుదేవ్ గురు కృపామూర్తి విష్ణుపాద్ పరమహంస పరివ్రాజకాచార్య అష్టోత్తర శ్రీమద్ భక్తి సౌధ కేశవ గోస్వామి మహారాజు వారి దివ్యపాదంలో ఇదాస్ అనంత కోటి దండప్రణామం చేస్తూ వారి అహేతు కృపా భిక్ష ప్రార్థన కోరుతున్నాం. తదుపరి పరమ గురుదేవ్ నిత్యురామ విష్ణుపాద్ పరమహంస పరివ్రాజకాచార్య అష్టోత్తర శ్రీమద్ జగద్గురు భక్తి భైరవ పురి గోస్వామి మహారాజు వారి దివ్యపాదంలో వేదాస్ అనంత కోటి దండవత్ ప్రణామం చేస్తూ వారి అహేతు కృపా భిక్ష ప్రార్థన కోరుతున్నాం. రూపాను గురువర్గలు ఆచార్యుల తాలూకు దివ్యపాదంలో వేదాస్ భూరి భూరి సాష్టాంగ అనంత కోటి దండవత్ ప్రణామం చేస్తూ వారి అహేతు కృపా భిక్ష ప్రార్థన కోరుతున్నాం. భగవత్ కథా పిపాసు మరియు గురు భ్రాతలందరికీ మాతృమండలికి నా యథాయజ్ఞం మనసు మాంజలు తెలియపరుస్తూ అఖిల గుణగణి నిధి కరుణాసాగర భక్త భక్షల కల్పతరు దయాసాగర శ్రీ హరి తాలూకా మహతి కృప ఈరోజు ఈ త్రిసంధ్యా సమయంలోని భగవత్ సన్నిధిలో మరి అందరికంటే సర్వోత్కృష్టమైన అన్నిటికంటను ఉత్తమమైన నల పురుషోత్తమ నల వేదం పురాణంలోని అతి శ్రేష్టమైన నల అయితే ఏది ఉన్నదో అది ఈ పురుషోత్తమ నల. మనం ఏం చేసినా కూడాను 16 లక్షలు గుణాలు రెట్టింప మనకి ఫలాలు శుభాలు ప్రదానిస్తే నెల. ఒక దీపం వెలిగించిన ఒక్కసారి గుడికి దర్శనం చేసుకున్న 16 లక్షలు దీపము ప్రజ్వలనం చేసిన ఫలితము 16 లక్షలు సారి స్వామి దర్శనం చేసిన ఫలితము ఈ కేవలం ఈ నెలలో నీ పురుషోత్తమ నెల. దీనికి అధిక జ్యేష్ఠ మాసం అంటారు, శూన్యమాసం, మలమాసం, పురుషోత్తమ మాసం అంటారు. ఈ నెలలోని భౌతిక కార్యాలు ఏమీ లేవు కానీ ఆధ్యాత్మిక కార్యాలు ఎక్కువ. భౌతిక కార్యాలు అంటే వివాహం, గృహప్రవేశము, వ్రతము, ఇటువంటి భౌతిక కార్యాలు ఏమి ఉండవు కానీ కేవలం ఆధ్యాత్మిక కార్యములు ఈ నెలలో. రామచరిత్ మానస్లోని కిష్కింధాకాండలోని మనం వాలి సుగ్రీవ వాలి విడిచిపెట్టలేదు సుగ్రీవకి. సుగ్రీవ దాగున్నారు. ఎక్కడ దాగున్నారు? ఈ ఋషిముఖ పర్వతంలోని ఆంజనేయ హనుమాన్ తలక శరణం తీసుకున్నారు. జీవుడు ఎప్పుడైనా ఖచ్చితంగా నువ్వు గురు తలక శరణం తీసుకోవాల్సింది. ఆంజనేయ స్వామి జయ జయ హనుమాన్ గోసాయి కృపా కరహో గురుదేవుకి నాయి. హనుమాన్ గోస్వామి ఎవరు? గురుదేవుకి నాయి. గురు శరణం కోరుకున్నారు. ఎవరు? సుగ్రీవ. ఈ విధానంగా పాపం భయంతో, కష్టంతో, దుఃఖంతో, అనేక వేదనతో సుగ్రీవ ఋషిముఖ పర్వతంలోని ఉండేవారు. ఒకనాడు శబరి ఆశ్రమలించి రాముడు సీతాదేవి తాలూకా అన్వేషణకి ఋషిముఖ పర్వతం వైపు వస్తున్నారు. దూరంగా చూసి సుగ్రీవు ఈ రామ్ లక్ష్మణ్ని చూసి రే ఎవరో అతి సుందరమైన బలమైన వ్యక్తులు చెప్తున్నారు. సుందరమైన अति सभित कह सुनु हनुमाना पुरुष जुगल बल रूप निधाना. పురుష జుగల బల రూప, బలం ఎక్కువ, అతి రూపమైన. ఇది రెండును ఆపోజిట్ వర్డ్స్. ఎవరికి బలం ఉన్నదో వాళ్ళకి రూపం ఉండదు,
ఎవరికి రూపం ఉన్నదో వారికి బలం ఉండదు. కానీ స్వామికి రెండు బలం ఉన్నది, రూపం ఉన్నది. అందుకే ఇది భగవంతుడికే సాధ్యము. బలం రూపం ఉన్నది ఎవరు? ఇది బహుశా వాలి పంపించుంటారేమో, మా అన్నయ్య పంపించుంటాడు నా తలక నన్ను సంహరించడానికి. అంజనేయ గురుగారు మీరు వెళ్ళండి, అతను ఎవరు కనుక్కోండి. వాళ్ళు చెప్తున్నారు, విప్రరూపధరి కపిత చహారు. విప్రరూపధరి ఆంజనేయ స్వామి అంటే ఒక బ్రాహ్మణ రూపంగా వెళ్ళారు వాళ్ళ దగ్గరికి తెలుసుకోవడానికి. అసలు ఎవరు ఇతను వాలి పంపించారు, ఇతను ఎవరు, వీళ్ళేంటి అని చెప్పేసి మరి చెప్తున్నారు. మాథనాయ్ పూఛత అసో ఉభయో చెప్తున్నారు. కహే సుజాని జీవ శయన బుఝాయి. మీరు అక్కడి నుంచి చెప్పండి, నాకు సిగ్నల్ ఇచ్చేయండి. మీరు ఇక్కడికి వచ్చి చెప్పినలోని వాళ్ళు నా దగ్గరికి వచ్చేస్తారు. మీరు దూరం నుంచి నాకు చెప్పండి. ఒకవేళ మా అన్నయ్య పంపిస్తే నేను ఎక్కడి నుంచి పరిగెడతాను. ఎక్కడి నుంచి అంటే అతను తేజంగా పరిగెట్టడంతో వచ్చు. నాకు మీరు ఇక్కడికి వచ్చి చెప్పిందని వాళ్ళు వచ్చేస్తారు. అందుకే మీరు అక్కడి నుంచి నాకు చెప్పండి, మీ అన్నయ్య పంపించారని చెప్పేస్తే నేను ఎక్కడి నుంచి పరిగెట్టి వెళ్ళిపోతాను అని అంటున్నారు. సరే అని ఆంజనేయ స్వామి ఈ రామ లక్ష్మణ్ దగ్గరికి వెళ్ళారు. ఆంజనేయ స్వామి చిన్నప్పుడు చూశారు రామలక్ష్మణికి. అప్పుడు రాముడు లక్ష్మణుడు చాలా బాలుడు అనిపిస్తాడు. అంటే ఇంకా విద్యా అధ్యయనం కూడా ప్రారంభం అవ్వలేదు. ఒక విచిత్రమైన బాణరుతోని ఆడుకున్నారు. విచిత్రమైన బాణరుతోని చాలా సుఖం అనిపించారు. తర్వాత ఆంజనేయునికి పంపించేశారు. ఇతను విద్యాధ్యయనం చేసుకున్నారు. దాని తర్వాత వెళ్ళి విశ్వామిత్రతో వెళ్ళిపోయారు. అనేక లీలలు చిన్నప్పుడు చూశారు. ఆంజనేయ స్వామిని పోల్చుకోలేకపోతున్నారు. ఎవరు స్వామి అంతర్యామి అని తెలుసు, కానీ ఎప్పుడైతే లీలా చేస్తుంటారో భగవంతుడు, అతను కూడా మయమర్చిపోతారట. భగవంతుడు కృష్ణ రూపంగా వచ్చినా రామరూపంగా వచ్చినా తను ఏదైతే లీలా చేయాలో దాంట్లోనే ఇన్వాల్వేషన్ ఉంటుంది. నేను భగవంతుడు అని చెప్పేసి ఎప్పుడు అనుకోరు. మరి రాముడు భగవంతుడు అని చెప్పేసి ఎప్పుడు తెలియజేయనివ్వలేదు. ఎందుకు? రావణాసుడికి ఒక వరం ఉండేది, ఒక మనిషి లేదంటే వానరు, ఈ రెండిట్లో నుంచి ఎవరైనా చంపగలరు, ఇంకా బ్రహ్మాండంలో ఎవరు చంపలేరు అని వరం ఉండేది. బ్రహ్మాండ నుంచి వరం పొందుండేవారు. ఎందుకు అతను అడిగారంటే, మనిషి ఇంకా బాందరు తప్ప ఇంకెవరు చంపదంటే, మనిషికి బాందరులకి తను కేవలం టిఫిన్ చేసినట్టుగా తినేవారు. ఎవరికి ఇంత సాహసం ఒక మనిషి నన్ను చంపడానికి, రావణాసుడికి చంపడానికి అంత సాహసం ఎక్కడ ఉండాలి? అందుకే నేను ఈ ఇద్దరితోని చేస్తాను, లేదంటే ఈ ఇద్దరు తప్ప నాకు ఎవరు చంపలేదు. సో వీళ్ళ బలం వాళ్ళకి నాకు తెలిసి ఉండేది. ఈ వానరుల తాలూకా మానవ తాలూకా బలం నాకు తెలుసు. సో వీళ్ళు తప్ప నాకు ఎవరు చంపకూడదు. అందుకే రామచంద్రమూర్తి ఎప్పుడు భగవత్వాన్ని ఎప్పుడు ప్రకాశించలేదు. నేను మానవుడికే ఉంటాను, సంహరించిన తర్వాత నేను భగవంతుని చెప్పేసి తెలియజేస్తాను. అందుకే రాముడు మానవ రూపంగానే ఉండేవారు. వెళ్ళారు, అడిగారు, కౌతుమ శ్యామల గౌర శరీర ఛత్తి రూప పిరహు వనబారి కఠిన భూమి కోమల పదగామి కవన హేతు విచరతు వన స్వామి. రామ సియా రామ రామ సియా రామ. కో తుమ శ్యామల గౌర శరీరం. ఆంజనేయ స్వామి ఆ రామలక్ష్మణ్ చూసేసి చాలా ఆనందం అనిపించింది. ఇంత అందమైన రూపం, గౌర శ్యామల రూపము. గౌర అంటే తెల్లగా ఉంటారు. ఎవరు తెల్లగా ఉంటారు? లక్ష్మణుడు తెల్లగా ఉంటారు. శ్యామల రూపమైనది ఎవరు? రాముడు. ఈ గౌర శ్యామలమైన రూపము అతి అద్భుతమైన రూపము. మీరు ఎవరు? మళ్ళీ అంటారు క్షత్రియ రూప పిరహు వనవారి. మీరు క్షత్రియుల్లాగా అనిపిస్తున్నారు నాకు, మరి మీరు వనవులని ఎందుకు విచరిస్తున్నారు అని ప్రశ్నిస్తున్నారట. కఠిన భూమి, ఈ అడవిలోని కఠినమైన భూమి. కోమల పదగామి, చెప్పులు కూడా లేవు రామచంద్రమూర్తి. కోమలమైన మీ పాదపద్మము ఈ కఠినమైన భూమిలోని మీరు నడుస్తున్నారు. కవన హేతు వితరతు బన స్వామి, ఎందుకు మీరు అడవిలోని తిరుగుతున్నారు?
అని ఆంజనేయ స్వామి రామచంద్రమూర్తికి లక్ష్మణికి అడుగుతున్నారట. మృదుల మనహర సుందర గాత సహత దుహశబన ఆతపబాత కీతున తీని దేవమహకోహు నర నారాయణ కీతు నదోహు రామ్ సియా రామ్ రామ సియా రామ్. ఈ మృదుల మనోహరైన సుందరమైన మీ రూపము బహుశా ఖచ్చితంగాను బ్రహ్మ విష్ణు మహేశ్వరుని ఎవరో ఒకరు అయి ఉంటారు తెలుసుకుంటూ అంటున్నారు. కీ తూన తీని దేహము, తీన దేహం అంటే ఎవరో ఒకరు బ్రహ్మ విష్ణు మహేశ్వరుని అవి ఉంటారు. మీరు ఇటువంటి అందమైన రూపము ఎవరు మీరు చెప్పండి. లేదు నరనారాయణుడు, బద్రికాసురుని తపస్సు చేస్తారు కదా, లేదంటే నరనారాయణ అయి ఉంటారా మీరు? తపస్సు చేసిన తాపస్సు వేసలో వచ్చున్నారు కదా, బహుశా మీరు నరనారాయణ అయి ఉంటారేమో అని అంటున్నారు. లేదు లేదు, మళ్ళీ ఏమనుకుంటారు? జగకారణ తారణ భోవో భంజన ధరణి భారో కీతున అఖిల భువనపతి లేన మనోజ అవతారం. మీరు జగత్ కారణం, ఈ జగతానికి సృష్టించే కారకులై ఉంటారేమో. మరి ఏంటి? తారణహారి, ఈ జగతానికి తరించే వ్యక్తి మీరు. మరి భవభంజన ధరణి, ఈ పృథివీ అన్యాయం అత్యాచారంలో ఉన్నారు. ఈ పృథ్వీ తలక భారాన్ని మీరు ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి, ఈ పృథ్వీ తలక భారాన్ని నష్టించడానికి మీరు అవతరించారేమో అని అన్ని ఆంజనేయ అని చెప్పేస్తున్నారు. చూడగానే అన్నీ ప్రశ్నిస్తున్నారు. అతనే మీరు ఎవరు? బహుశా మీరు ఈ విధానం ఇతను అవ్వచ్చేమో, నరనారాయణ అవ్వచ్చేమో, బ్రహ్మ విష్ణు మహేశ్వరు అవ్వచ్చేమో. లేదు ఈ బ్రహ్మాండ అఖిలాండ బ్రహ్మాండ సృష్టికర్త మీరే అవ్వచ్చేమో. ఈ పృథ్వీ తలక భారాన్ని మీరు నాశనం చేయవచ్చు, మీరే అవ్వచ్చేమో అని అంటున్నారు. మీరెవరు స్వామి చెప్పండి అని ప్రార్థన చేయడంతో మృదు కంఠంతో రామచంద్రం చెప్తున్నారు. కౌశలేశ దశరథ కే జాయే हम पीतु बचन मन बन आए नाम राम लक्ष्मण दहु बाई संग नारी सुकुमारी सुहाई राम सिया राम राम सिया. కౌశల్య తలక దశరథ తలక పుత్రుల్ని మరి హమ పితృ వచన మాని భయాయ్, నేను పితృవాక్య పరిపాలన చేయడానికి ఈ వనానికి వచ్చి. మరి నా పేరు రాముడు లక్ష్మణుడు, మా తమ్ముడు పేరు లక్ష్మణుడు, నా పేరు రాముడు అని ఎంత చక్కగా పరిచయం చేసినటువంటి. ఎందుకంటే బ్రాహ్మణ రూపంగా వచ్చేదిగా ఆంజనేయ స్వామి. మరి సంగ నారి సుకుమారి సుహాయ్, నాతో పాటు మా భార్య కూడా వచ్చేది సుకుమారి అని పరిచయం ఇచ్చారు. ఎప్పుడైతే కౌశల్య దశరథ్ మహారాజ్ పుత్రులు అని చెప్పేసి చెప్పారు, వెంటనే బ్రాహ్మణ తలకు అవతారం ఎత్తేసి అతను బాణర రూపం ఎత్తేసారు. జయ శ్రీ హనుమానికి కాలు మీద పడిపోయారు. స్వామి, జీవుడు అప్పుడప్పుడు భగవంతుడికి మర్చిపోతాడు. చూడండి, ఆంజనేయ స్వామి రాముడికి మర్చిపోవడం ఇదే సాధ్యమా? అసలు ప్రాణమైనా పోతుంది కానీ ఆంజనేయ స్వామి ఇప్పుడు రాముడికి గుర్తించిపోవడమా? చెప్తారు భగవంతుడు ఏ ప్రకారంగా నువ్వు అవతారంలో వస్తారు, అసంఖ్య అవతారం భగవంతుడిది. ఎప్పుడు ఏ అవతరిస్తారో తెలియదు. ఎప్పుడు రాముడు, ఎప్పుడు కృష్ణుడు, ఎప్పుడు నరసింహస్వామి, ఎప్పుడు వరాహ రూపం, ఎప్పుడు కచ్చ అవతారం, ఎప్పుడు మత్స్య అవతారం, ఎప్పుడు వామన అవతారం. ఎటువంటి అవతారాలతో స్వామి వస్తారు తెలియదు. అసంఖ్య రూపమైందని. ఎప్పుడు ఏ అవతారాలని మనకి జ్ఞానం ఇవ్వడానికి గురువు రూపంగా కూడా వస్తారు. అయితే ధ్యానంగా వెళ్ళండి. మనిషి భగవంతుడికి గుర్తుపెట్టుకోవడం. మరి పెహచాన్న అంటే ఏంటి? గుర్తుపట్టడం అనేది చాలా కఠినం. ఆంజనేయ స్వామి కూడా గుర్తుపట్టలేదు. మనం పుట్టిన తర్వాత ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఆనందం అనిపించింది.
అమ్మ తలకు ఒడి. అమ్మ ఒడి తర్వాత నాకు ఇంకా ప్రపంచంలో ఏమీ లేదు. ఒక్క క్షణం అమ్మ ఒడి నుంచి మనం బయటకు వెళ్ళిపోతే కయ్యన ఎరుస్తాం. అమ్మ ఏది అమ్మ ఒడి, మరి పాలు తాగడం తప్ప రెండోది దేనిపైన మనం ఆసక్తి అవ్వలే. ఆ రెండు ఉంటే చక్కగా హాయిగా నిద్రపోతాం. ఏ ప్రకారంగా చీకు చింత ఏమి ఉండదు ఆ సమయంలో. దాని గురించి మనం ఆలోచించాం. నేను కొద్దిగా పెద్ద అయిన తర్వాత అమ్మ ఒడి కన్నాను ఇంకా ఇతర ఒడికి ఒళ్ళోకి వెళ్తే మనం కొద్దిగా తిప్పుతారు, ఆడిస్తారు. మనం వాళ్ళపైన కొద్దిగా పెదనాలు అనుకోండి, చిన్నాలు అనుకోండి, అక్కజిల్లు అనుకోండి, అందం అనుకోండి, వాళ్ళ ఒడికి వెళ్ళి కొద్దిగా అనేక విచిత్రాలైన వస్తువులు కానీ ఈ ప్రపంచం చూపిస్తారు. సో వాళ్ళ ఒళ్ళోకి వెళ్ళి కొద్దిగా ఆనందపడ్డాం. ఇంకొద్దిగా పెద్ద అయిన తర్వాత మనం ఆట వస్తువులు, ఖిలోనా ఆట వస్తువులపైన ఆసక్తి అయ్యాం. ఆట వస్తువులే నాకు ప్రాణం. ఆట వస్తువులతోనే మనం ఆడుకున్నాం. ఆట వస్తువుకి డ్యామేజ్ అయిపోయినా, అది మనకు కనబడిపోయినా, ఏది నా బొమ్మ ఏది ఎక్కడికి వెళ్ళిపోయింది అని ఏడుపు గొల్ల. ఆట వస్తువు మనకు కనబడిపోతే మనం అరుపు గొల్లు కేకలు ఆడుస్తాం. అది ఏది ఆ వస్తువు ఏది? ఆ సమయంలోనే అదే మనకి ఆలోచిస్తాం. ఇంకొద్దిగా పెద్ద అయ్యాం, స్కూల్కి వెళ్ళాం. స్కూల్లోని అన్నిటికంట చక్కగా వెళ్ళాం. స్కూల్ బ్యాగ్ పైన ఆసక్తి, పెన్సిల్, పెన్, ఇరేజర్, బుక్స్, మనకు స్కూల్ డ్రెస్, దానిపైన ఎవరైనా మన స్కూల్ డ్రెస్ ఏమైనా చేస్తున్నారా, బ్యాగ్ తీసుకెళ్ళిపోయినా, పెన్సిల్ తీసుకెళ్ళిపోయినా మన ఊరుకో నా పెన్సిల్ ఇది, నా పెన్ పైన ఆసక్తి. ఇంకొద్దిగా చింతన చూసారా, ఏ సమయంలోని మన చింతన ఏ ప్రకారంగా పెరుగుతుంది. ఇంకొద్దిగా తర్వాత వెళ్ళిన తర్వాత ఫ్రెండ్స్, స్కూల్ పెద్ద అయిన తర్వాత స్కూలింగ్ వరకు అయితే ఫ్రెండ్స్తో మాట్లాడడం, ఫ్రెండ్స్తో చిట్-చాటింగ్ చేయడం, ఫ్రెండ్స్తో మాట్లాడడం, ఆడుకోవడం, క్రికెట్, వాలీబాల్, ఫ్రెండ్స్తో టైంపాస్. ఫ్రెండ్స్తో ఆడితే మనకు కొద్దిగా హ్యాపీనెస్ వస్తుంది. అప్పుడు అమ్మ ఊడని నేను తర్వాత నేను ముందు ఆడతాను. ఆట పైన, ఫ్రెండ్స్ పైన ఎక్కువ మనకి అది ఉంటే కొద్దిగా మనకి హ్యాపీనెస్. దానిపైన చింత. ఎప్పుడు స్కూల్ అయిపోతుంది నేను వెళ్ళి ఆడతాను ఫ్రెండ్స్ తోటి. ఎప్పుడు హోంవర్క్ అయిపోతుంది నేను వెళ్ళి ఆడతాను. ఇంకొద్దిగా మనం పెద్ద అయ్యాం, కాలేజ్. ఇది ఒక డిఫరెంట్ లైఫ్. ఇది కాలేజీలో అనేక అభిలాషాలు అన్నీ వచ్చేస్తాయి. బోర్డు ఆ మొక్కకి బోర్డు శాఖ ప్రశాఖలు అన్నీ వచ్చేస్తాయి. చదువు, కెరియర్, బాగా చదవాలి, బోల్డ్ మార్క్స్ రావాలి, ఫ్రెండ్స్, అభిలాష, కోరికలు ఇవన్నీ పెరుగుతాయి. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్, మార్క్స్ తీసుకురావాలి, కాలేజెస్, స్కాలర్స్, ఏం గ్రూప్ చదువుకోవాలి, ఎన్ని రకాల చింతన. ఏ గ్రూప్ తీసుకుంటే నేను లైఫ్లో సెటిల్ అవ్వగలను, ఫ్యూచర్ నాది ఏంటి, ఏ కాలేజ్కి వెళ్ళాలి, ఏం కోర్స్ తీసుకోవాలి, ఎంత ఆలోచనలో పడతాం. దాంతోపాటు మన ఇంద్రియాలు ఒక విధానంగా ఆలోచిస్తుంది. ఫ్రెండ్స్ తోటి, ఈవితోటి చిట్-చాటింగ్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఫోన్, మొబైల్స్, బోల్డ్ వస్తువులపైన మనం ఆలోచిస్తాం, ఆసక్తి అవుతాం. దాని తర్వాత మనం కెరీర్ సెటిల్ అవ్వాలి, జాబ్, ఆలోచన చేంజ్ అవుతుంది. చూడండి, జాబ్ వరకు వెళ్తుంది. ఇదంతా మనం లైఫ్లో ఫేస్ చేసినవి ఇవన్నీ. అంటే ఫ్యూచర్ ఎలా ఉంటుంది చూడండి. మనం ఇంకా జాబ్ గురించి ఆలోచిస్తున్నాం, జాబ్ సెటిల్ అయ్యాం. ఆ జాబ్లోని వెరైటీస్ ఆఫ్ జాబ్స్. ఒకటి టెంపరీ జాబ్, ఒకటి తక్కువ శాలరీ జాబ్, ఇంకోటి జాబ్ ఉన్నది ఏదో చెయ్యాలని ఎక్స్పీరియన్స్ రావాలని జాబ్. దాని తర్వాత పర్మనెంట్ జాబ్, శాలరీ జాబ్, ఇవన్నీ గవర్నమెంట్ జాబ్ అనుకోండి, మంచి కంపెనీలోని జాబ్ కొట్టాలి అని ఎయిమ్స్ అండ్ అంబిషన్స్ ఉంటాయి. దానిపైన ఆసక్తి, దానిపైన ఆలోచన. అది అయిన తర్వాత అద్భుతమైనది ఇప్పుడు ఇది అందరూ కోరుకునేదే, వివాహం అనేది కోరుకుంటారు అందరూ. ఇదే వివాహం కోరుకుంటాను. మంచి అమ్మాయి దొరకాలి, అందమైన అమ్మాయి దొరకాలి, డబ్బున్న అమ్మాయి దొరకాలి. ఎవరికి ఉండదు చెప్పింది? లేని వాళ్ళు, పేదవాళ్ళు, చొట్టది గుడ్డది కావాలనుకుంటారండి ఎవరైనా. ప్రతి వ్యక్తికి కూడా అందమైన అమ్మాయి కావాలి, డబ్బున్న అమ్మాయి కావాలి, మంచి అమ్మాయి కావాలి అని. వివాహం
అదొక పెద్ద ప్రాసెస్. ఆ ప్రాసెస్ అయిన తర్వాత వివాహంతో భార్య అనుకూలం ఉన్న ప్రాబ్లమే, ప్రతికూలం ఉన్న ప్రాబ్లమే. ఇది ఖచ్చితంగా అదొకటి విచిత్రమైన లైఫ్. వివాహం అయిన తర్వాత లైఫ్ అనేది టోటల్ ఆపోజిట్ డైరెక్షన్. వివాహం అయిన తర్వాత స్త్రీ అనుకూలం అయినా కూడాను సుఖం దుఃఖమే. అనుకూలం అంటే తెలుస్తుందా? ఫేవరబుల్. అన్ఫేవరబుల్ ఉండడం దుఃఖమే. ఫేవరబుల్ అనేవి నేను భార్యకు చూడలేపుతున్నాను కరెక్ట్గాను, నేను బంగారం ఇవ్వాలి, దానికి తిప్పాలి, చేయాలి, ఆనందం ఇవ్వాలి అనే ఇంకా అభిలాష. అన్ఫేవరబుల్ అయితే మరి ఖచ్చితంగా దుఃఖం ఉంటుంది ఉంటుంది. వివాహం అయింది, వివాహం అయిన తర్వాత ఒకవైపు భార్య, ఒకవైపు తల్లిదండ్రులు. ఎక్కువగా భార్యకి నేను కేర్ చేయడం వల్ల, మాట్లాడడం వల్ల, సదుపాయం చేయడం వల్ల తల్లిదండ్రులు కొద్దిగా వేరేగా ఆలోచిస్తారు. అలాగే తల్లిదండ్రులకి ఎక్కువగా నేను ఆలోచించానంటే భార్య ఒక విధానంగా ఆలోచిస్తారు. ఇది ఒక డిఫరెంట్ మూడ్. అక్కడ ఎవరు ఏ విధానంగా ఎవరు నిర్ణయం తీసుకోలేరు. ఒక విచిత్రమైన స్ట్రగలింగ్ అది. ఇటుపక్క తల్లిదండ్రులు కూడా నేను నా బాధ్యత ఉన్నది, నేను చేయాలనుకుంటా, ఇటుపక్క భార్యని వీళ్ళని ఎవరిని సంతోషించాలి మొత్తానికి. పిల్లలు పుడతారు, ఆ పిల్లల తాలూకా వివాహం, పిల్లలు పుడతారు, పిల్లల తాలూకా వాళ్ళ పేరు, వాళ్ళ తాలూకా కేరింగ్, వాళ్ళ హాస్పిటల్ చూపించాలి, వాళ్ళ ఆరోగ్యం ఎలా ఉన్నది, వాళ్ళు మంచిగా ఫిజికల్గా బాగా ఉండాలి, మంచిగా ప్రోటీన్స్, కాల్షియమ్స్, విటమిన్స్ అన్నీ అందుతున్నాయి కదా, హాస్పిటల్ కేర్ తీసుకుంటారు. కొద్దిగా పెద్ద అవుతారు, వాళ్ళకి ఏ ప్రకారంగా స్కూల్లోని ప్లే స్కూల్లోని జాయిన్ చేయాలి, వాడు మేధావి అవ్వాలి, మంచిగా చదువుకోవాలి, వాళ్ళ లైఫ్ ఫ్యూచర్ మంచిగా సెటిల్ అవ్వాలి అని ఆ అబ్బాయి గురించి చింతిస్తాం. ఆ అబ్బాయి పెరుగుతాడు, సేమ్ స్కూల్, కాలేజ్, జాబ్, వివాహం, వీటితాలకు బాధ్యత తీసుకుంటాడు. పిల్లల వివాహం వరకు వచ్చేసింది. వాడి వివాహం అయిపోయింది, పిల్లల వివాహం టెన్షన్. ఇప్పుడు ఆలోచన అంతా పిల్లలకి, నా పిల్లడికి మంచి కోడలు దొరికితే బాగుండు, మంచి అమ్మాయి దొరికితే బాగుండు. వివాహం అవుతుంది, వివాహం చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళ పిల్లలు పుడతారు. మనవడికి ఆరోగ్యం బాగోలేదు, కొడుకు పుడితే బాగుండు, మా వంశ రక్షకుడు అవుతాడు, మాకు నీరు పోసేవాడు అవుతాడు, పుత్రుడు కావాలి, మనవడు కావాలి, మనవరాలు కాదు మనవడు కావాలి. మనవడు అయిపోతే ఓకే, మనవరాలు అయితే కొద్దిగా దుఃఖం, మళ్ళీ ఒకసారి వస్తుందేమో మనవడు చూద్దాం అని ఆలోచన. ఇప్పుడు పిల్లల గురించి ఆలోచన, వాళ్ళ స్కూల్ గురించి ఆలోచన. పిల్లలు పుట్టాడు కానీ కొద్దిగా చదివితే బాగుండు, స్థిరం ఉంటే బాగుండు. మనవడు కొద్దిగా స్థిరం లేడు, కొద్దిగా చదువు పైన శ్రద్ధ కలిగించుకుంటాడు అని వాళ్ళ టెన్షన్ మనవడు గురించి. మనవడు ఆరోగ్యం పాడైపోతే టెన్షన్, మనవడు ఆరోగ్యం ఆడితే టెన్షన్, ఎక్కడికి వెళ్ళిపోతే టెన్షన్. మనవడు కొద్దిగా పెద్ద అవుతాడు, చేస్తాడు, మనవడికి మంచి స్కూల్లో మార్క్ వస్తే మంచిది, మళ్ళీ వాడు ప్రయోజకుడైతే మంచిది. ఈ విధానంగా ఆలోచించి మనవడు తాలూకా స్కూల్, మనవడు తాలూకా కాలేజ్, వాడు స్కూల్ కాలేజెస్ అయిపోయి, వాడు జాబ్ అయిపోయింది, వాడి వివాహం అయిపోయింది. ఇప్పుడు మనవడు తాలూకా స్కూల్ కాలేజ్ ఆ సమయానికి ఆ ట్రెండ్ వేరా, ఆ జనరేషన్స్ తాలూకా ఆలోచనలు వేరా. ఆ జనరేషన్ తాలూకా ఆలోచనకి ఈ తాతగారి ఆలోచనకి మిస్ మ్యాచ్ అయిపోతుంటుంది. మనవాళ్ళు ఒకలాగా ఆలోచిస్తుంటారు, తాత ఒకలాగా ఆలోచిస్తుంటారు. మీకు తెలియదు ఇవన్నీ అని చెప్పేసి పోనీ ఏం చెప్తున్నా, మనవాడు హ్యాపీగా ఉంటాడు, ఏదో ఒకటి తాత మాట ఎవరు వినరు. ఆ జనరేషన్కి ఈ జనరేషన్కి మిస్ మ్యాచ్ అవుతుంది, మ్యాచ్ అవ్వదు. సో ఆయన కూడా సర్దుపోతాడు, ఆలోచిస్తుంటాడు ఈ విధానంగా ముందుకెళ్ళి. మళ్ళీ మనవడి తాలూకా వివాహం ఇలాగా అనుకుంటూ చింతాలని మొత్తం అంతా జీవితం అంతా అయిపోయింది. లాస్ట్కి ఏంటి, ఖేల్కతాం దుకాన్ బంద్. ఒకరోజు హరీబో ఇలాగ ఆలోచించి మనిషి మృత్యువుని చెందుతాడు. మృత్యువు అనివార్యం అంటే మస్ట్ అండ్ షుడ్. ఇది ఎవ్వరూ చనిపోయిన వరకు ఆలోచన ఎలాగుంటుంది. ముందు అమ్మ ఒడి నుంచి ఆలోచన నుంచి మళ్ళీ ముని మనవుడు వరకు కూడా ఆలోచన ఎప్పుడు మారుతున్నది. కానీ ఆలోచించిన వ్యక్తి ఇప్పుడు మారాడా చూడండి.
ఆలోచన వ్యక్తి ఎప్పుడు మారలేదు, కానీ ప్రతి సమయం, ప్రతి క్షణము, ప్రతి సమయంలోనే ఆడ ఒక్కొక్క ఆలోచనలు మారుతూనే ఉన్నాయి. చివరికి ఆలోచించి చనిపోయాడు. చనిపోయిన తర్వాత పరిస్థితి ఏంటి, అది మనం చాలా ఆలోచించాలి. అన్నిటికంటే నష్టపోయామే మనం. ఈ మనిషి జన్మం పొందేమే, అది నష్టపోయాం. అంటే ఏమి చింతించాల్సింది అది చింతించకుండాను కేవలం ఒక్కొక్క సమయంలో ఏదో ఒకటి చింతించి మనం జీవితాన్ని నష్టపోయించుకున్నామని, మనం ఏదైతే చింతించుకోవాల విషయమో అది చింతించుకోలేదు. ఒక ఎగ్జాంపుల్గా ఏం చెప్పారంటే, ఒక రాజు ఉండేవారు. మరి ఆ రాజు అంటేతో అనేక భోగవిలాసం, ఆనందంతో ఉంటారు. ఆ రాజు తాలూకు కులపురోహితుడు బ్రాహ్మణుడు, శ్రేష్టమైన దివ్యమైన జ్ఞానం సాధన. రాజు అంతా భోగవిలాసంతో ఎప్పుడు ఆనందంగానే భోగించేవాడు. చివరికి పుత్రులు అందరూ పుట్టేశారు, ఇంకా వయసు కూడా అవుతుంది. అప్పుడు విద్వాన్ కులపురోహితుడికి అడిగారు, బ్రాహ్మణ శ్రేష్ఠ, దివ్యమైన బ్రాహ్మణ, మీరు చెప్పండి, మీరు చెప్పగలరా నేను వచ్చే జన్మ ఈ విధంగా పుడతాను? చెప్పగలను. మీ గ్రహ దోషాలు నక్షత్రాలు చూసుకొని నేను ఖచ్చితంగా చెప్పగలను, ఎందుకంటే అతని విద్వాన్ పండితుడు. చెప్పండి అంటే, నాకు సమయం ఏంటి, ఇప్పుడు ఎంత త్వరగా చెప్పమంటే అవ్వదు, రేపు వస్తాను చెప్తాను. సరే. పురోహితుడు బోల్డు చదివేరు, చూసేరు, ఇతని ప్రకారంగా ఆలోచన ఏంటి, ఇతని ఇదేంటి, ఇతని జాతకం ఏంటి, ఇతని నక్షత్రం ఏంటి, ఏం పుడతారు చూసేసి రేపు వచ్చే రాజుగారి దగ్గర కులపురోహితుడు చెప్పండి, నేను ఎలా జన్మిస్తాను ఏంటి అంటే, మీరు తప్పుగా అనుకోకపోతే నేను చెప్తాను. లేదు తప్పుగాను, నేను అడిగాను, మీరు చెప్పండి. లేదు, మీరు వచ్చే జన్మ పందిలాగా పుడతారు. పందిగా పుడతాను నేను? రాజు దర్బార్లో ఉండి, రాజ పరివారం ఉండి, రాజు భోగం భోగించి నేను పందిలాగా పుడతానంటే నేను అసలు ఉండలేను. ఇది కాదు, మీరు బాగా చూశారు. అవును, అయితే పందిలాగా పుడతారని చెప్పేసి మీకు తెలిసింది, నేను ఎక్కడ పుడతానో తెలుసా? అయితే పిల్లలకి పిలిచారు. ఈ రాజు పురోహితుడికి పిలిచారు. చెప్పారు, నాన్న చూడండి, నేను వచ్చే జన్మం పందిలాగా పుడతానని చెప్పేసి విద్వాన్ పండితుడు రాజు చెప్పారు. నేను చనిపోయిన తర్వాత నాకు ఒక కోరిక ఉన్నాను. ఏంటి? నేను ఎక్కడ పందిగా పుట్టినా ఆ పందిని పట్టుకొని మీరు చంపేసేయండి. నేను రాజుగా పుట్టి ఆ పంది శరీరంలోనే నేను ఒక క్షణం కూడా ఉండలేను. మీరు నాకు చేయవలసిందంటే వెంటనే ఆ పందిని చంపి, నాకు మీరు పాపం అనుకోకండి, నా ఆజ్ఞ ఇది, తండ్రి తల ఆజ్ఞ అనుకోండి. మీరు నాకు పట్టుకొని ఎలాగైనా చంపేసేయండి, నేను ఉండలేను. ఎందుకంటే నేను చావలేను, నాకు తెలియదు పందిగా పుట్టినని చెప్పేసి. అందుకే మీరేం చేస్తారంటే చంపేసేయండి, నాకు పితృవాక్య పరిపాలన చేయడం. సరే నాన్నగారు, అలాగే చేస్తాను. అలాగే రాజు చనిపోయారు. వాడికి అనేక పిండదానము క్రియాకలాపాలు చేసే పిల్లలందరూ వెళ్ళి కొన్ని రోజుల తర్వాత, కొన్ని నెలల తర్వాత, హే విద్వాన్ బ్రాహ్మణ, మేముతో విధి ప్రకారంగాను మా నాన్నగారికి అనేక పిండదానము క్రియాకలాపము సంస్కారం చేసాం, మరి నాన్న ఎందుకు పుడతారు? విధి విధానంగా మేము అన్ని ప్రకారంగా కార్యం చేసాం కదా, తన మోక్షం గురించి, తనకి పైలోకంకి వెళ్ళడానికి అన్ని ప్రకారం చేసాం, పందిగా ఎందుకు పుడతారు? ఇది అనుకోక, ఈ కర్మకాండం అనేది మీ భాగ్యాన్ని, మీ వచ్చే జన్మం తాలూకుది, మీ కర్మాన్ని ఎప్పుడు మార్చు. వాస్తవ కర్మకాండం ఉన్నది. కర్మకాండం దేనికి అంటే, వాళ్ళ పుత్రులు ఎవరైతే వాళ్ళ కొడుకులు ఉన్నారో, వాళ్ళ తండ్రి తలపైన రుణము, ఆ రుణ విముక్తి తెలుసుకోవడానికి అది కేవలం కొడుకులకే బెనిఫిట్ తప్ప తల్లిదండ్రులకి చాలా కష్టం. ఉంటుంది కొంత పర్సెంటేజ్, జీరో అని చెప్పలేము, కొంత పర్సెంటేజ్ బెనిఫిట్ ఉంటుంది. లేపని పక్షులని ఫర్ ఎగ్జాంపుల్గా చూడండి, భాగవతంలోని మహిమలోని గోకర్ణ కథ అనేది ఉన్నది. గోకర్ణ కథ ఉండేది. గోకర్ణ తలక తమ్ముడు దుందుకారి అని ఉండేది. దుందుకారి చాలా అనేక కుకర్మం చేసి చనిపోయాడు, ప్రేతం అయిపోయాడు. కానీ గోకర్ణుడు విద్వాన్, మరి
మహాధర్మ పరాయణుడు తమ్ముడు చనిపోయారని చెప్పేసి వాళ్ళ తమ్ముడి పేరు మీద గయాకి వెళ్ళి అనేక క్రియాలు ధర్మ సంస్కారాలు పిండదానాన్ని చేశారు. ఆయన కూడా శాంతి అయ్యారా, ప్రేతంగా ఉన్నారు. గోకర్ణుడు స్వయంగా చేశారంటే ఎంత! గోకర్ణుడు మహాభక్తుడు, బ్రాహ్మణ పుత్రుడు. మరి సాధువుల తలకు అనుగ్రహం అనేది అతనికి ఉన్నది. మరి చిన్నప్పటి నుంచి అధర్మం అనేది ఇప్పుడు తెలియదు అతనికి. అటువంటి ధర్మాత్ముడే వాళ్ళ తలక తమ్ముడు తలొక అంతిమ సంస్కారం అదే ఎక్కడ గయాలను చేశారు. మామూలుగా ఎక్కడ అక్కడని కాదు. పిండదానం గయాలు చేస్తే అది ఇంకా వేరే అక్కడ చేశారు. మరి ఎందుకు ఆ దుందుకారి ప్రేత ఉన్నా కూడాను మోక్షం పొందలేదు. సో అందుకే కర్మకాండానికి సంపూర్ణ రూపం మనం విశ్వసించడానికి లేదు. కర్మకాండ చనిపోయిన తర్వాత చనిపోయిన ముందే మనం ఏదైనా చేసుకోవాలంటే అదే ముందే చేసుకోవాలి. అందుకే మన చింతన చేంజ్ చేసుకోవాలని చెప్పేసి ఇది ఒక కథ. చనిపోయిన తర్వాత మన కొడుకులు, మన కూతుళ్ళు, మన మనవుళ్ళు, లేకపోతే మనకు వచ్చే కాయబోళ్ళు, భార్యలు, పిల్లలు ఎవరు మన గురించి ధర్మం చేస్తారో, లేకపోతే దానం చేస్తారో, మన గురించి అంతిమ సంస్కారం చేస్తారో, గోదానం చేస్తారో, ఇవన్నీ ఉట్టివే. ఇవన్నీ చేసినా ఈ ప్రకారంగా ప్రయోజనం ఉండదు. ఏదైనా ప్రాణం ఉన్న వరకు మనం ఏం చేయాలో అది చేసుకోవాలి. ప్రాణం ఎప్పుడైతే శరీరం నుంచి విడిచిపెట్టిన తర్వాత మనం ఖచ్చితంగా లేదు బాబు, ఎంత చేసినా కూడా నువ్వు ఖచ్చితంగా పునర్జన్మ ఉంటుంది. అయితే పందిగా పుడతామని చెప్పేసి చెప్పారు కదా, పుట్టుంటారా? పుట్టుంటారు. అయితే మీకు ఎలాగ పోల్చుకోగలరు? బోల్డ్ పందిలు ఉంటాయి. మా నాన్నగారు ఆ పందిని చెప్పేసి ఎలా తెలుసు? లేదు, ఒక మచ్చ ఉంటుంది బాబు. అవునా? మచ్చ కూడా ఉంటుందా? దానికి నేను చూసి పోల్చుతాను. చూడండి, చాలామంది పుట్టుమచ్చలు ఉంటాయి చూసారా? ఇది పూర్వజన్మతాల ప్రకారంగానే పుట్టుమచ్చలు ఉంటాయి. ఈ పుట్టుమచ్చ అని చెప్పేసి ఊరికి అన్నారండి. దీనికి ఒక శాస్త్రం ఉన్నది. ఈ పుట్టుమచ్చలో శాస్త్రం ఉన్నది. పుట్టుమచ్చ ఎవరికి ఏ ప్రకారం స్పాట్ ఉంటుంది, లాస్ట్ జన్మలో ఎక్కడ ఉండేది, ఇది పెహచాన్ అంటే ఇది గుర్తించుకోవడం. చాలా అన్ని చూడండి, ఈ ప్రకారంగా మోహమై మానవుడు పెళ్ళిడు అని చెప్పేసి చనిపోతారు చూసారా? వాళ్ళ ఇంట్లో కుక్కగా పుడతాడు. ఉన్న శాస్త్రం కుక్కగా పుడుకుని ఎవరు కుక్క పైన ఎక్కువ అటాచ్మెంటే బుజ్జి కన్నదా అని చెప్పేసి కూర్చోబెడతారు. అతను సీట్లోని, చైర్లోని కూర్చొని, సోఫా మీద, మంచం పైన కుక్కల్ని పెంచుకుని ఉంచుతారు. ఎందుకంటే వాళ్ళ పూర్వజనాన్ని ఆ ఇంట్లో సదస్యుడు. ఎవరిపైన కుక్క పైన అటాచ్మెంట్ చూడండి, చాలా అటాచ్మెంట్ అది, చాలా ఎఫెక్షన్. ఆ ఎఫెక్షన్ అటాచ్మెంట్తో ఏంటంటే ఇది పూర్వజనులని వాళ్ళ ఇంట్లో ఒక సదస్యుడు. ఇంత మోహం అయిపోయాడు వాళ్ళ ఇంట్లోని వ్యక్తుల గురించి, భార్య, పిల్లలు, మనవుళ్ళు, కొడుకులు అని చెప్పేసి. మళ్ళీ ఆ ఇంట్లో కుక్కగా పుడతాడు అనమాట. కుక్కగా పుట్టి ఎదురు చూస్తుంటాడు ఇంటి బయట. పిల్లలు వెళ్తే తోక ఊపుతాడు, నా కొడుకు అని చెప్పేసి. మరేంటి ఓనర్ అని చెప్పేసి నా కొడుకు వెళ్తున్నాడు అని చెప్పేసి ఆ కొడుకు కుక్కని చూస్తాడు. ఆ తండ్రిని చూస్తాడు. ఆడికేం తెలుసు నా తండ్రి మళ్ళీ కుక్కగా పుట్టాడని చెప్పేసి. అందుకే ఆసక్తి అనేది ఎవరిపైన అవ్వాలి, అది మనం తెలుసుకోవాలి. మోహం ఎవరిపైన అవ్వాలి. మళ్ళీ పునర్జన్మ అనేది ఉన్నదిగా, దాన్ని బట్టి మనం ఆలోచించాలి. ఏ ప్రకారం కార్యం చేస్తే మనం పునర్జన్మ నుంచి మనం వంచితం అవుతాం. ఈ ప్రకారంగా పందిగా పుట్టాడు, అక్కడ మచ్చ ఉన్నది బాబు, ఆ మచ్చ వల్ల మీ నాన్న చెప్పారు. సరే అని ఆ బస్తీకి వెళ్ళారు. ఎక్కడైతే పందులతో ఎక్కడ పడితే అక్కడ ఉండవు కదా, ఎక్కడో ఒక బస్తీలో ఉంటాయి. ఆ బస్తీకి వెళ్ళి ఇగో అల్లి అక్కడ ఉన్నది, మచ్చ ఉన్నది, ఇదే మీ నాన్న. అయితే పిల్లలందరూ పట్టుకుని నాన్న పట్టుకుని చెప్పేసి మొత్తం చుట్టుముట్టారు. ఆ పంది పరిగెడుతుంది. పందిని పట్టుకోవడం అంత ఈజీ అనుకున్నారు ఏంటి? మామూలు కాదు. కీ అని అరుస్తుంది, పరిగెడుతుంది, ఇచ్చేస్తుంది. మొత్తానికి ఈ పందిని పట్టేశారు. 2 చేతులు, కాలు, మొత్తం కాలు చేతులు. ఒకటి విషయం తెలుసా? కుక్కగా పుడితే, ఏదైనా 4 కాలు ఉన్ని శరీరంతో పుడితే, పశువుగా పుడితే, వాళ్ళు చావు చాలా భయంకరంగా ఉంటుంది. వాళ్ళు చనిపోయినప్పుడు చాలా బాధతో చస్తారట. 2 కాలు ఉన్న వ్యక్తులు పర్వాలేదు, చావు అయినప్పుడు కొంతవరకు పర్వాలేదు, అలాగని పర్వాలేదు కాదు. అని 4 కాలు ఉండే కుక్క చూసారా, నువ్వు కుక్కలాగా చస్తావరా అని చెప్పేసి చెప్తారు. ఎందుకు అంటారు? మాట వరకు అంటారు, నువ్వు కుక్కలాగా చస్తావు ఉండు అని చెప్తారు. కుక్క చావు అనేది చాలా కష్టంతో చస్తుంది. అది
అంతా ఏడుస్తూ బాధపడుతూ చేస్తుంది. మన జన్మము కుక్కలాగా పుడితే ఏ గృహం పైన ఆసక్తి మళ్ళీ ఆ గృహంలోని మళ్ళీ కుక్కగా పుడితే అది ఆలోచించాలి. మళ్ళీ 4 కాలు ఉన్ని పశువుగా పుడితే మన చావు ఎలా ఉంటుంది, ఎవరికి చెప్పుకోగలరు? సో ఆ చావు అప్పుడు చనిపోయినప్పుడు మనం ఎంత ఏడుస్తాం, ఎంత కష్టపడతామో మనకు ఎవ్వరు కూడా నేను బోధపరచలేరు. ఎవరు మనిషి అయితే ఎవడో ఒకడు వస్తాడో ఉంటాడో పాముతాడో మెడిసిన్ ఇస్తాడో తిడతాడో కొడతాడో, కానీ ఆ పశువు చనిపోయినప్పుడు వాళ్ళ దగ్గరికి ఎవరు వెళ్ళలేరు, అడగరు. అలాగ అనుకోని పాపం బాధపడుతూ కష్టపడుతూ చనిపోతుందట. సో అందుకే వచ్చే జన్మము పుడితే ఈ 4 కాలు ఉన్ని పశువుగా ఎప్పుడు పుట్టకూడదు. ఆ పట్టుకోవడం అంటే మనం ఏం చెయ్యాలి, అది రామాయణం మనం చెప్తుంది. ఎంత జాగ్రత్తగా చెప్తుంది, అది వినాలి మనం. అందుకే చూసారా, ఆంజనేయ స్వామి కూడా భగవంతుడిని పోల్చుకోలేపారు, తెలుసుకోలేపారు. మనం భగవంతుడిని తెలుసుకోలేపారు కదా మనకి ఈ గతి. వాస్తవం మనం భగవంతుని తెలుసుకుంటే ఇంకేం మనకు దుఃఖమే లేదు. ఈ శాస్త్రము, ఈ పురాణము, ఈ వేదాలు, ఈ కథ, ఈ నామము, జపము, కీర్తనము నేను భగవంతుడికి తెలుసుకోవాలి అని చెప్పడం తప్ప ఇంకేమీ లేదు. ఈ మఠవాసము, ఈ కంఠి, ఈ తులసి, ఈ జపము, ఈ గురువు, ఈ వైష్ణవులు, ఈ మఠము, ఈ మందిరము జీవుడికి భగవంతుడికి గుర్తుపెట్టుకోరా బాబు, నువ్వు ఇంట్లో పుట్టినప్పుడు అమ్మ ఒడికి గురించి ఆలోచించావు, దాని తర్వాత ఏది ఆలోచించు, దాని తర్వాత ఏం ఆలోచించు, అలాగ ఆలోచిస్తూ ఎవరికి ఆలోచించని నువ్వు వాళ్ళకి ఆలోచించుకుంటున్నావు. వారికి ఆలోచించడానికి ఈ శాస్త్రం, ఈ పురాణం, ఈ సాధువులు, ఈ మహాత్ములు, ఈ గురువులు, ఇంత కథ, ఇంత కీర్తనం, పొద్దున్న మంగళారతి, జపము, ఇవన్నీ ఎందుకు? భగవంతుడికి తెలుసుకోదని తప్ప ఇంకా వేరే ఏమీ లేదు. అయితే ఈ పందికి పట్టేసి 4 చేతులు కాలు కట్టేశారు. కీ 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 అని అరుస్తుంది. మళ్ళీ వెళ్ళి అడిగారు బ్రాహ్మణుడికి, బహుశా ఇతను మా నాన్న కాకపోవచ్చు, ఎందుకంటే అతను చెప్పేసి కదా చంపమని చెప్పి, మరి ఎలాగ అరుస్తుంది, ఎలాగ ఏడుస్తుంది, ఎలాగ ఒళ్ళిపెడుతుంది, నాన్న కాకపోవచ్చు. లేదరా బాబు ఇది మీ నాన్న పక్క. అవును. అయితే బ్రాహ్మణ మీరు విద్వాన్లు, ఇతనికి కొంతసేపు మాట ఇవ్వండి, పందికి వాక్శక్తి మీరు ఇవ్వండి. ఒకవేళ మీ సాధన వల్ల అప్పుడు బ్రాహ్మణులు ఆ ప్రకారంగా ఉండేవి. బ్రాహ్మణులు ఏదైనా చేసే, ఎందుకంటే బ్రాహ్మణుల తన మంత్రంతో నీ భగవంతుడు బంధించిపోతారట. భగవంతుడికి మరి ఏంటి, బ్రాహ్మణుల తన మంత్రంతోనే భగవంతుడు వచ్చి కూర్చుంటారట. ఇదం ఆశనం సమర్పయామి అని చెప్తే భగవంతుడు వచ్చి కూర్చుంటారట అక్కడ. బ్రాహ్మణులకు మంత్రశక్తి అట్లా ఉండేది. ఊరికి ఇప్పుడు అనేది కూర్చోమంటే కూర్చుంటాడు భగవంతుడు లేదు. బ్రాహ్మణులు ఆ ప్రకారం ధర్మనిష్ట, సాధన, అతను భగవంతుడి పైన ఉన్న భక్తి, ప్రేమ, ఆ బ్రాహ్మణుడు భగవంతుడికి వైకుంఠంలో నుంచి ఇక్కడ ఆసనం ఇచ్చి కూర్చోమంటే భగవంతుడు కూర్చుంటాడట. మంత్రం నుంచి మోహం అయిపోతాడు భగవంతుడు, మంత్రముగ్ధ. సో ఆ ప్రకారంగాను బ్రాహ్మణుడు ఆ ప్రకారం సాధన ఉండేది. ఈ పందికి కొద్దిగా వాక్శక్తి ఏంటి ఇచ్చారట. నీళ్ళు కోసేసి పంది మీద వాక్శక్తి ఇచ్చారు. హే పంది, మీరు మా నాన్న కదా, మరి మీరు చంపేమని చెప్పేసి మాకు ఆజ్ఞ ఇచ్చారు, మరి మీరు చంపినప్పుడు మీరు ఎందుకు అలాగా ఏడుస్తున్నారు? అరే చంపకిండ్రా బాబు, మీరు చంపకిండి నాకు. ఏమన్నా మీరు చంపమన్నారు అప్పుడు? అవునవును కరెక్టే, అది నేను చంపమన్నాను కానీ ఇప్పుడు చంపకిండ్రా బాబు. నేను ఈ పంది శరీరాన్ని ఎంత ఆనందం పొందుతున్నాను అంటే చాలా ఆనందం. ఆ నాలంలో పడుకుంటే నాకు ఎంత సుఖం. ఆ రాజ మహల్లోని ఆ మంచంలోని వచ్చే సుఖం ఏంటి? నేను పందిగా ఆ కాలువ దగ్గర పడుకున్నప్పుడు నాకు సుఖం ఉన్నదే, నేను అది అప్పుడు నాకు తెలియలేదు, అందుకే చంపమని చెప్పాను. ఇప్పుడు నాకు భార్య, పిల్లలు, ఆ రాజుగా పుట్టి ఆ ప్లేట్లలోని గ్లాసులోని తినేవాడిని, ఏం తినేవాడిని నాకు తెలియదు. ఇప్పుడు నేను మలమూత్రాలు తింటున్నానే, వా ఎంత అద్భుతంగా టేస్ట్ అనిపిస్తుంది ఆ మలమూత్రాలు తిన్నప్పుడు. నేను వర్ణించలేను, నాకు అందుకే చంపుకెళ్ళి. నేను ఎంత ఆనందంగా ఉన్నానంటే నా భార్యలు, నా పిల్లలతోటి ఆ కాలువ, ఆ మలమూత్రాలు తిని ఎంత టేస్ట్ అని చెప్పేసి నేను చెప్పలేదు. అప్పుడే నేను అంత టేస్ట్ ఉందని చెప్పేసి నేను తెలియలేదు, అందుకే మీకు చెప్పేసాను. అప్పుడు
ఇప్పుడు నాకు వదిలేయండి దయచేసి. చూడండి ఏంటి, ఏ శరీరంలో ఉన్నా కూడాను ఆ శరీరం పైన మోహము, ఆ కష్టం పైన మనకి ఇష్టం కలగడం, దాన్ని ఆ సుఖం పైన మలమూత్రంకి ఏం టేస్ట్ అండి? ఆ పందికి మలమూత్రంకి ఇంకేం టేస్ట్ ఎక్కువ ఉంటుందా? లేదు. చూడండి, ఇది జీవుడు తలొక పరిస్థితి. జీవుడు ఇది తెలుసుకోలేక ఈ శాస్త్రం వెండు చేదు అనిపిస్తుంది. శాస్త్రం ఎప్పుడైతే వాడికి తెలుస్తుందో, గురువులు, వైష్ణవులు, సాధువులు శాస్త్రం చెప్పి మఠ మందిరానికి కలిపేసి, బాబు వినురా, జీవితాన్ని నష్టం చేసుకో, ఏ ఆలోచన చేసుకుంటున్నావు నువ్వు, ఎవరికి ఆలోచించాలి నువ్వు వాళ్ళకి ఆలోచించు. ఈ రామాయణం స్వయంగా వైకుంఠాధిపతి శ్రీ గోలోకాధిపతి ఇక్కడికి వచ్చి మనకి స్వయంగా చెప్తున్నారు, మీరు నా గురించి ఆలోచించండి. జీవితం అంతా దేని గురించి ఆలోచిస్తున్నారు? నా గురించి ఆలోచిస్తే మీరు జీవితంలో ఇంక ఎవరి గురించి ఆలోచించిన అవసరం లేదు, మీరు విముక్తి పొందుతారు, మోక్షాన్ని పొందుతారు అని రామచంద్రుడు చెప్తున్నారు. ఇది తెలుసుకోలేక వెనక మనకి ఇవన్నీ ప్రాబ్లం. ఒక వ్యక్తి చోటివాడు ఉన్నాడు. చోటివాడు అంటే వాడికి కొద్దిగా బాగా చెవులు పనిచేయి, గట్టిగా మాట్లాడుతుంది. కానీ చౌటోడు ఎప్పుడు కూడా ఒప్పుకోడు నేను చౌటోడు అని చెప్పేసి, ఎప్పుడు కూడా చూడండి ఆడ మెంటల్ ప్రకారం నాకు వినబడుతుంది బాగా అని దమాయించేస్తాడు. చౌటోడు ఎప్పుడు కూడా చౌటుడు అని చెప్పేసి, చౌటుడు కాదు గుడ్డుడు కూడా నాకు కనబడుతుంది అని చెప్పి చెప్తాడు. లైట్ కనబడే నాకు బాగానే కనబడుతున్నాడు. ఎప్పుడు కూడా వాళ్ళ ఫాల్ట్ని వాళ్ళు ఎప్పుడు కూడా అంగీకరించరు. ఆ చౌటోడు వెళ్ళి వాళ్ళు ఒక ఫ్రెండ్ ఉన్నారు, ఆ ఫ్రెండ్కి కొద్దిగా అనారోగ్యం అయింది, పలకరించడానికి వెళ్ళాలిగా. అనారోగ్యం హాస్పిటల్లో ఉన్నాడు, అడ్మిట్ అయి ఉన్నాడు. వెళ్ళాలయ్యింది, నేను మా ఫ్రెండ్ అడ్మిట్ ఉన్నాడు హాస్పిటల్లో, నేను పలకరించడానికి వెళ్ళాలి, ఎవరికో తీసుకెళ్ళండి అని చెప్పేసి చాలా భార్య చెప్పింది. ఎందుకు? మీకు చౌటు కదండి. ఎవరు చెప్పారు చౌటు? నాకేం చౌటు, నాకు బాగా వినబడుతుంది. కాదండి, ఎవరు చెప్తారు, మీరు గట్టిగా చెప్పాలి కదా, మీకు ఎవరైనా రప్తే వినబడదు మీకు కరెక్ట్గా. లేదు నేను వెళ్తాను. ఇంకా భార్య దగ్గర అసలు ఒప్పుకోడు. ఇంకెవరి దగ్గర కొంతైనా డాక్టర్ దగ్గర ఇంకెవరి దగ్గర ఒప్పుకుంటాడు, కానీ భార్య దగ్గర అసలు ఒప్పుకోడు నేను చోటుడు అంటే. వెళ్ళాడు ఒకడే థాట్గా. ఎవరైనా అంటారు, ఫస్ట్ మొదట వాక్యం వస్తుంది, బాగున్నావా అంటే ఎలా ఉన్నావు ఇప్పుడు అని అడుగుతారు. అదే ప్రకారం ప్రశ్నించారు, అరే ఫ్రెండ్ ఎలాగున్నావు, బాగున్నావా ఇప్పుడు అంటే, ఏం బాగుండు, చేస్తున్నాను అని చెప్తున్నాడు. వాడేమనుకున్నాడు చోటోడు, సెకండ్ ఆన్సర్ ఏమొస్తుంది, ఇప్పుడు పర్వాలేదు కొద్దిగా బాగానే ఉన్నది అని అంటారు కదా. ఎవరు అనరు కదా బాగున్నావు బాబు ఇప్పుడు అంటే, కొద్దిగా పర్లేదండి అప్పుడు కన్నా బెటర్ అని చెప్పేసి చెప్తారు. ఆ చోటుడు అది అనుకున్నాడు. ఈడేమన్నాడు, చేస్తున్నాను రా బాబు ఇది అని చెప్పేసి అన్నాడు. వీడేమన్నాడు, బాగుందని చెప్పేసి అన్నాడు, అనుకుంటున్నాడు. సరే మంచిది, బాగున్నావు కదా, పర్వాలేదు బాగానే అయిపోతాం, ఇది భగవంతుడి ఇష్టం వల్ల అయిపోతావు. భగవంతుడు నీకు ఏం చేస్తున్నారు, నేను చేస్తున్నాను, పర్లేదు బాగానే అయిపోతాం అని అన్నాడు. అరే చేస్తున్నాను అంటే ఇదేంటి, పర్లేదు బాగానే ఉన్నది అని అంటున్నాడు. వీడికి కోపం వస్తుంది. ఆ హాస్పిటల్లో ఆ ప్రకారంగా ఉన్నప్పుడు చేస్తున్నాను అంటే పర్లేదు బాగానే ఉన్నావా అని అంటాడు. వీడికి కనబడుకుంటుంది. పని ఏం తినమని చెప్పారు నీకు అంటే, పచ్చి ఉంటుంది కదా, ఇది తినాలి అది తినకూడదు అని చెప్పేసి పచ్చి ఉంటుంది. ఏం తినాలని చెప్పి చెప్పారు. ఏం తింటాను, ఇటుకలు రాళ్ళు తింటున్నాను. కోపంగా చేస్తున్నాను అంటే వీడి బాగానే ఉన్నా కదా సరే అని చెప్పి చెప్పాడు. వీడికి వినబడకుండా తెలియదు, అడిగి ఇటుకలు రాళ్ళు తింటున్నాను అని చెప్పేసి కోపంగా చెప్పాడు. అయితే త్వరగా డైజెస్ట్ అయిపోతుంది అండి, వీడికి వినబడుకుంటుంది. ఇంతే కదా అని. అయితే ఏంటి, ఆడేమనుకున్నాడు, లైట్ ఫుడ్ తెమ్మన్నారు, ఇడ్లీ సాంబార్ ఏదో తీసుకోమని చెప్పారు అని చెప్పేసి వీడేమనుకున్నాడు, డైజెస్ట్ అయిపోతుంది. ఇంకా కోపం అయిపోతున్నాడు, ఏదో ఇటుకలు రాళ్ళు తీసుకుంటే డైజెస్ట్ అయిపోతుంది త్వరగా అని చెప్పి చెప్తారు. వీడికి వినబడతాయి కదా పాపం, వాడి తప్పు లేదు వీడి తప్పు లేదు, వీడి కోపం అవడం లేదు. అయితే ఏ డాక్టర్ చూస్తున్నారు అని చెప్తే ఏదో ఒక పేరు చెప్పాడు. నాకు వాడేం చెప్పాడు, నాకు యముడు చూస్తున్నాడు అని చెప్పి చెప్పాడు. ఆ డాక్టర్ అయితే నువ్వు బాగా అయిపోతుంది అని చెప్పేసి చెప్పినాడు. యముడు చూస్తున్నాడు డాక్టర్ అని చెప్పేసి వీడి కోపం, వీడు ఒక్కొక్కటి అసలే
మెంటల్గా డిస్టర్బ్, ఒక రోగం అయిపోతే మెంటల్ డిస్టర్బెన్స్, దాంట్లో వీడికి వినబడుకుంటుంది. ఒకటి చెప్తే ఒకటి ఆన్సర్ ఇస్తున్నాడు. నాకు ఎవడు చూస్తున్నాడు ట్రీట్మెంట్ అంటే వాడు చూస్తున్నారా, అయితే త్వరగా నిర్ణయం అయిపోతుంది, ప్రాబ్లం లేదు, ఇంకా వాడు ఇది అంటే అర్థమే. ఈ కథలో తెలుసుకోవాల్సిందంటే వెనబడిపోయినోడికి ఏది చెప్పినా కూడాను అర్థం చేసుకోలేదు. మనం భగవత్ రాజ్యంలోని భగవత్ కథలోని మనం చౌటోలిమి. ఎంత చెప్పినా మనిషి జన్మము దుర్లభము, కష్టము. ఇది విడిచిపెట్టేసామంటే పశు పక్షుల తలకు యూనికి వెళ్ళిపోతాము. 84 లక్షలుగా జీవుగా మళ్ళీ పుట్టాలి. ఆ పుట్టకుండాను మీరు మోక్షాన్ని పొందండి, భగవంతుని పొందండి, ఈ జన్మమృత్యు చక్రం నుంచి బయటికి వెళ్ళిపోండి. ఒక్కసారి మనిషిగా చనిపోయిన తర్వాత, పుట్టి చనిపోయిన తర్వాత మళ్ళీ మనిషిగా పుట్టాలంటే 84 లక్షలు జీవరాశిగా మనం పుట్టాలి. కుక్క, పిల్లి, పంది, చెట్లు, పొట్లుగా పుట్టాలి. అప్పుడు మనకి ఈ ప్రకారం గుడికి రావడం అవ్వదు. హరికథ, కీర్తనం, భగవంతుడి గురించి ఎవరు చెప్పేవాడు, నాథుడు ఎవరు ఉండరు. అది విను అంటే మనం ఏం వింటున్నాం? చౌటోడుగా ఉంటున్నాం. ఒకటి చెప్తే ఒకటి అర్థం అలాగే అంటారయ్యా వాళ్ళు సన్యాసులు, బ్రహ్మచారులు అలాగే అంటారు. ఇది తినొద్దు అంటారు, అది చేయొద్దు అంటారు, ఇలా చేయొద్దు అంటారు, అలా చేయొద్దు. చౌటోడు, వాడికి ఏది వినబడదు. మనం చెప్తాం ఒకటి, కానీ వాడు అర్థం చేసుకుంటాడు ఒకటి. సో మనం జీవబులి కృష్ణ బలి సహిజీవో అనాది బహిర్ముఖో. మనం కృష్ణుడిని, భగవంతుడిని మర్చిపోయి అనేక జన్మం అయిపోయింది. కానీ భగవంతుడు మనకి మనిషి జన్మం ఇచ్చారు. ఈ మనిషి జన్మం పుట్టినప్పుడు మనం ఏమిని చింతించాలి? ఒకవేళ మనం అది చింతించకపోతే ఖచ్చితంగా నువ్వు చాలా దుఃఖపడతాం. అందుకే కలియుగంలోని పుట్టిన వ్యక్తులు అందరూ చాలా భాగ్యవంతులు, మహాభాగ్యవంతులు. అరే ప్రభు ఎలాగంటున్నారేంటి? కలియుగంలో పుట్టినంత పాపాత్ములు పుడతారు, మీరు భాగ్యవంతులు అంటున్నారేంటి? అయితే సత్యయుగం, ద్వాపరయుగం, త్రేతయుగంలోని భగవంతుడికి పొందడానికి కఠినమైన పరిశ్రమ చేయాలి, కఠినమైన సాధన చేయాలి, తపస్సు చేయాలి. కానీ కలియుగంలోని భగవంతుడికి పొందడానికి చాలా సరళం, సులభం. ఏంటి? కేవలం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ్ రామ రామ హరే హరే. కేవలం ఈ మహామంత్రాన్ని స్మరణం చేసి ఒక వ్యక్తి జన్మ మృత్యు చక్రం నుంచి బయటకు వచ్చి మానవ జీవనానికి స్వార్థకత చేసుకోగలడు. ఈ ఒక్క మంత్రమే అతనికి మళ్ళీ పునర్జన్మముగా పుట్టకుండాను అతనికి జన్మ మృత్యు చక్రం నుంచి బయటికి తీసుకొచ్చే శక్తిని, మరి ఆశీర్వాదాన్ని ఇస్తుంది. ఎందుకంటే ఈ నామం స్వయంగా భగవంతుడు. నామి అభిన్నం, నామి నామ్న అభిన్నం. భగవంతుడి యొక్క నామము రెండు వేరే కాదు, ఒకటే కలియుగంలోని. అందుకే భగవంతుడి యొక్క నామస్మరణం చేసి ఈ జన్మము ఏదైతే మనం మనిషి జన్మం పొందామే, ఇది దుర్లభము, అతి కష్టంగా పొందాము. ఎన్నిసార్లు కోళ్ళు, కుక్కలు, మేకలుగా పుట్టి మనం చెట్లు, పొట్లుగా పుట్టి ఆఖరుగా ఈ మనిషి జన్మ పొందాం. దేని గురించి ఆలోచిస్తున్నాం? దేనిపైన మోహం? ఈ శరీరము, ఇల్లు, వాకులు, బంగారం, భార్య, పిల్లలు, అన్నదమ్ములు, అక్కచెల్లులు, బాధ్యతలు, ఇవి అవి అనుకుని ఇవి ఉంటాయి. చూసారా ఆ పంది దేనిపైన మోహం ఉన్నది? నాకు తెలియదు. ఏ శరీరం పొందినా ఆ శరీరం పైన మీకు మోహం ఉంటుంది. పందిగా పుట్టినా పంది శరీరం పైన మోహం ఉంటుంది. మోహం అనేది కామనే, ఏ శరీరం అనేది. మోహము ఆ మదన్ మోహన్ పైన ఉండాలి, భగవంతుడి పైన ఉండాలి, శ్రీకృష్ణ పరమాత్మ పైన ఆ మోహం ఉండాలి. ఎవరిపైన మోహం ఉన్నా పర్వాలేదు, కానీ భగవంతుడి పైన మనకి మోహం ఉండాలి. భగవంతుడి పైన మోహం ఉండాలి అంటే మనం ఏం చేయాలి? ఇష్టమైన, కష్టమైన, నష్టమైన ఎవరైనా మనిషి జన్మకి స్వార్థక చేసుకోవాలంటే మనకి నమ్మకం లేకపోయినా మనం చౌటోలివి. శాస్త్రం ఏం చెప్తుందో మనకు అది కరెక్ట్గా వినబడదు. చెప్తున్నారు ఏంటి? కళే అస్మిన్ యుగే జన మంద సుమంద మత్తయో మంద భాగ్య ప్రదిత ప్రాయేణ అల్ప ఆయుష
కలియుగది ప్రాయం అల్ప ఆయుషం, చాలా తక్కువ ఆయుషం. సభ్య కళే అస్మిన్ యుగే జగహ. ఈ కలియుగులని చాలా అల్పమైన ఆయుషం. మంద సుమందమత్తయో. మంద అంటే ఏంటి తెలుసా? మంద అంటే ఏంటి తెలుసా? మనకి ఏమి చెప్తే అది గుర్తుండదు, అదే మంద అని చెప్పారు. మంద భాగ్యం అంటే గుర్తుండదు. మనకు చెప్పారు, బాబు 84 లక్షల జీవరాశి తిరగాలి, మనిషి చాలా అరువుగా దొరుకుతుంది, శరీరము చాలా దుర్లభమైనది. 84 లక్షలు జన్మం తర్వాత మళ్ళీ మనిషిగా పుట్టేము, మళ్ళీ ఈ జన్మం ఒకవేళ మనం చేజారిపోతే మళ్ళీ 84 లక్షలుగా పుట్టాలి. ఈ వస్తు గుర్తు లేకే మనం ఇది చింత, అందుకే మంద భాగ్య అన్నారు. ఇది గుర్తుంటే ఎప్పుడు కూడాను ఒక వ్యక్తి, ఒక జీవుడు భగవంతుడికి విడిచిపెట్టలేడు, విడిచిపెట్టిన ప్రసక్తి లేదు. ఇది మర్చిపోయే మనం భగవంతుడికి విడిచిపెట్టేస్తున్నాం. ఇంక ఇతరపైన అన్ని వస్తువులపైన మోహం, ఇది మర్చిపోయి కృష్ణములి సహిజీవో అనాది బహిర్ముఖం. మనం ఇప్పుడు కాదు, అనేక జన్మం నుంచి మనం బహిర్ముఖం అంటే మర్చిపోయి ఉన్నాం. ఇది గుర్తు చేయడానికే ఈ శాస్త్రము, ఈ పురాణము, ఈ గురువులు, వైష్ణవులు, మఠములు, ఈ నామము, ఈ జపము, ఇది గుర్తు చేయడానికి. ఇది గుర్తుంటే శాస్త్రముని, వేదము, పురాణము, శాస్త్రం మీకు అన్నీ గుర్తుండిపోయి భగవంతుడు అంతా గుర్తు చెందడానికి ఇవన్నీ మనకి చేస్తున్నారు. మరి గురు ఎంత ఇంపార్టెంట్ రోల్. గురు పక్క నుండి జీవుడు తీసుకెళ్ళి కృపా చేయమని చెప్తారు. చూడండి, మనం మొన్న బోట్ ఫెస్టివల్ని జగాయి మధయ్ తాలూకా 2 లీలా వేసాం. జగాయి మధయ్ నిత్యానంద ప్రభువును కొట్టేశారు. నిత్యానంద ప్రభు ఎవరు? గురుతత్వం. చైతన్య మహాప్రభు హే చక్ర అని చెప్పేసి పిలుస్తున్నారు చంపడానికి. కానీ నిత్యానంద ప్రభు కాలు పట్టేశారు, భగవంతుల కాలు పట్టేశారు. ప్రభు వదిలేసేయండి, మీరు వదిలేసేయండి, నేను విడిచిపెట్టను. మీ శరీరం నా శరీరం కన్నా ఎక్కువ. మీ శరీరంకు బాధ ఇచ్చిన వాళ్ళు నేను అతనికి విడిచిపెట్టను. నిత్యానంద ప్రభు అంటున్నారట, ఎవరు చెప్పారు అతను నాకు కొట్టారని చెప్పి? నేను తోవలు వెళ్తుండేను, అతను తాగుబోతాడు, తాగేసి ఆ కొండ ఎసురుడుని నాకు తలకాయకి వచ్చి పడ్డాది. లేదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు, నువ్వు అతనికి సపోర్ట్ చేస్తున్నావు, అందరూ చెప్తున్నారు నీకు కొట్టారని చెప్పేసి. ఎవరు చెప్పారు? లేదు, నేను తోవలు వెళ్తుండే తగిలింది నాకు అని చెప్పేసి. చూడండి, గురువు ఇది. జీవుడు ఎంత తప్పు చేసినా, ఎంత ఇది చేసినా గురువు భగవంతుడి దగ్గర తీసుకెళ్తారు. లేదు విడిచిపెట్టేయండి, ఇతను ఏదో తెలియక చేసేసారు, ఎవరు చెప్పారు ఇతను తప్పు? లేదు, నాదే తప్పు, ఇతనికి మీరు శరణం ఇవ్వాలి, మీరు ఆశీర్వాదం ఇవ్వాలి అని చెప్పేసి చెప్తున్నారు. లేదు, నేను అస్సలు విడిచిపెట్టను, ఇతను మీ దగ్గర అపరాధం చేశారు, నేను విడిచిపెట్టను అని చెప్పి చెప్తున్నారు. తర్వాత అప్పుడు వచ్చి జగాయిని తీసుకొని వస్తున్నారు, లాక్కొని జగాయిని. ఎవరు? నిత్యానంద ప్రభు. చూడండి, ఇతను ఎప్పుడైతే నిత్యానంద ప్రభు నాకు కొడుతుండేరో మళ్ళీ ఒకసారి కొడతారని చెప్పేసి చేతులు లేపుతుండేరు. అప్పుడు ఈ జగాయి ఆపారు నాకు. అరే జగాయి ఆపేవా? నిత్యానంద కొట్టినప్పుడు జగాయి ఆపేవా? నీకు సంపూర్ణమైన అనుగ్రహం నేను ఇస్తున్నాను. ఆ జగాయికి కొట్టినప్పుడు నువ్వు ఆపేవు కాబట్టి నువ్వు నాకు బంధువు, నువ్వు నాకు మిత్రుడివి, నేను సంపూర్ణ నీకు అనుగ్రహిస్తున్నానని చెప్పేసి అతనికి ఆశీర్వాదం చేశారట. చూడండి, మరి ఇతనికి ఎలాగ అనుగ్రహం చేస్తారు స్వామి అని చెప్పేసి నిత్యానంద ప్రభు మళ్ళీ అడుగుతున్నారు. ఎవరి దగ్గర అయితే అపరాధం చేశారో అతనికి వెళ్ళి కాలు పట్టుకోవాలి అని చెప్తే ఎప్పుడైతే జగాయి విన్నాడో నిత్యానంద ప్రభు కాలు పట్టుకున్నాడు. నిత్యానంద ప్రభు నన్ను క్షమించండి. అప్పుడు చైతన్య మహాప్రభు ఇద్దరికీ అనుగ్రహం. ఈ మర్మం ఉన్నది. జగాయి మాధయ్య అంటే ఊరుకునే జగాయి మాధయ్య అని చెప్పేసి చైతన్య మహాప్రభు నిత్యానంద ప్రభు లీలా అంటే ఊరుకుని అనుకున్నారండి. లేదు, గురు కృపాహి కేవలం. గురువు తలుచుకుంటే ఒక జీవుడికి ఎటువంటి పరిస్థితులను, ఎంత అధర్ముడైనా, ఎంత నికృష్టమైన పనులు చేసినా కూడా గురువు తలుచుకుంటే ఆ వ్యక్తికి భగవత్ ప్రాప్తి చేయడానికి గురువు మీడియేటర్. చూడండి, ఇద్దరు సంబంధం కలపాలంటే ఒక మీడియేటర్ ఎంతైనా ఇక్కడ చెప్పేసి అవతల చెప్పేసి మీడియేటర్గా చేసి వివాహం చేస్తాడు. అలాగే నిత్యానంద ప్రభు గురుతత్వం. గురువు భగవంతుడికి జీవుడికి ఏ విధంగా కల్పించేస్తాడు. రిక్వెస్ట్ చేసేసి ఎలాగైనా కాలు మీద పడి కూడా భగవంతుడి కాలు మీద పడి జగాయిని మీరు అనుగ్రహం చేసేసేయండి అని చెప్పి చెప్తున్నారు. ఇది నిత్యానంద ప్రభు, ఇది గురుతత్వం. అందుకే గురువు మన జీవితాన్ని అతి అవసరము. గురు శరణాగతి పొందడమే మనకి శ్రేయస్కరము.
ఈ ప్రకారంగా మనం గురువు అంటే ఏంటి, శాస్త్రం అంటే గురువు ఏం చెప్తారు, ఏ గురువుకి గురువు చెప్తారు, ఏ గురువు అయితే భగవంతుడు శ్రీహరి శ్రీమన్నారాయణ శ్రీకృష్ణ పరమాత్మలకు శరణం కోరుకోమని చెప్తారో అతనే గురువు. ఈ పూజలు చేయండి, అక్కడికి వెళ్ళండి, ఈ గుళ్ళకి వెళ్ళండి, ఇక్కడికి వెళ్ళండి, ఈ తీర్థయాత్రలకు వెళ్ళండి, ఈ ఉంగరాలు పెట్టుకోండి, ఈ చైన్లు వేసుకోండి, ఈ దానం చేయండి, ఇది గురువు కాదు. గురువు ఎప్పుడైనా తెలుసుకోండి, మీరు జన్మమృత్యు చక్రం నుంచి బయటకు రావడానికి కృష్ణ నామం ఇస్తారో హరినామం ఇస్తారో అటువంటి వ్యక్తి గురువు. జన్మ మృత్యు నుంచి మీరు బయటకు తీసుకురావడానికి ఎవరైతే ఆలోచిస్తారో అతనికి గురువు అంటారు. ఇవాళ రేపు సైకిల్ షాప్ మెకానికల్ కూడా గురువు అని పిలుస్తున్నారు. గ్యారేజ్ మోటార్ సైకిల్ నట్టిపోయి వాడు నేర్పిస్తే కూడా వాడికి ఏంటి గురువు అంటున్నారు. ఇది గురువు కాదు. ఈ మాలలు ఆ మాలలు వేసుకొని ఇక్కడికి వెళ్ళేసి అక్కడ చేసేసి అలాగే గురువు అంటున్నారు. లేదు, గురుతలుగా పరిభాషని తెలుసుకోండి. ఎవరికి గురువు అంటారు? ఎవరైతే మనకి సంసారం చక్రం నుంచి బయటికి తీసుకెళ్ళి భగవంతుడి ప్రాప్తి చెందడానికి మనకి మార్గం చూపిస్తారో అతనికే గురువు అన్నారు. ఇంకెవరికి గురువు అని చెప్పలేదు శాస్త్రంలోని. అతని తలకు విలువ వేరా. సో అందుకే అటువంటి గురువుని చెప్తున్నారు. దేవి సద్గురు లభతే దుర్లభం. సద్గురు బహుబహు శాంతి గురు శిష్య బిత్తాపహారక. శిష్యుడి నుంచి డబ్బులు లాక్కోడానికి బోల్డ్ మంది గురువులు ఉన్నారు. కానీ ఎవరైతే అటువంటి దేవి పార్వతికి చెప్తున్నారు, శివుడు చెప్తున్నారు పార్వతికి, దేవి దుర్లభం సద్గురు దొరకడం చాలా దుర్లభం. గురు దేవి పార్వతి ఎవరైతే శిష్య సంతాపహారక, శిష్యుడి తలొక జన్మమృత్యు చక్రం నుంచి తిరిగి బయటకు తీసుకురావడానికి ప్రయత్నిస్తాడు కదా, అటువంటి సద్గురు చాలా దుర్లభము. అటువంటి శిష్యుడు ఒకవేళ దొరికిపోయాడు అనుకోండి గురువు, వాడు శిష్యుడు జీవితం సక్సెస్. అందుకే గురువు అటువంటి వ్యక్తికి పెళ్ళండి. గురువు శాస్త్రం అటువంటి చదవండి. ఎవరి వల్ల మనం 84 లక్షల జీవరాశులని మళ్ళీ పట్టుకుండాను చావకుండాను మనిషి జీవితం పుట్టాము, మనిషి జీవితం లభించాము కేవలం భగవత్ ప్రాప్తి అవడానికి. అలాగని భార్యని, పిల్లల్ని, ఇల్లుల్ని, వాకల్ని, ఉద్యోగాన్ని, సద్యోగాన్ని, డబ్బుని, బంగారాన్ని దేనికి విడిచిపెట్టడం అవసరం లే. మీరు ఇవన్నీ పనులు చేసుకొని ఇంట్లో ఉండి హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, ఈ నామస్మరణం చేయడంలోని చూడండి. మీరు 3 నెలలు చేయండి, ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. 3 months ఈ నామం చేయండి. మీ మనోభావన చూడండి, మీ ఇంట్లో పరిస్థితులు చూడండి, వాతావరణం చూడండి, మీ ఆలోచన విధి చూడండి. ఎంత మార్పు వస్తుంది, ఎంత ఆనందాన్ని పొందుతారు. ఒక ఆనందం, ఒక వస్తువు దొరకడం వల్ల ఒక ఆనందం ఉంటుంది. ఆ ఆనందం క్షణిక సుఖము. సైకిల్కి ఉన్నప్పుడు ఒకలాగా సుఖం ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత సైకిల్ పాతే బైక్ కొందామని అనిపిస్తుంది. ఆ సుఖం గురించి నేను చెప్పుకున్నాను. పర్మనెంట్ హ్యాపీనెస్. ఎప్పుడైతే మనం నామం చేస్తామో అప్పుడు ఖచ్చితంగా మనకు పర్మనెంట్ హ్యాపీనెస్ వస్తుంది. ఇంటర్నల్గా పర్మనెంట్ హ్యాపీనెస్ ఉంది. ఏదో మనం పొందేము, అదే ఆత్మానందం. ఆత్మ ఆనందం పొందుతుంది ఎప్పుడైతే నామం చేస్తామో. ఆ ఆనందం పొందడానికి ఋషులు, మునిలు, సాధులు అడవులకి వెళ్ళి భజనం చేస్తుండేరు, గడ్డాలు మేఘాలు పెంచుకొని. బనే తాకో గృహతకో సదా హరి ఒలి డాకో. మీరు ఎక్కడ ఉండండి, ఏ పరిస్థితిలో ఉండండి, హరిని స్మరణించండి చాలు. అడవికి వెళ్ళిపోమని చెప్పుకున్నారు ఇక్కడ కలియుగంలోని. మీరు ఎక్కడైనా ఉండండి, ఏ పరిస్థితిలో ఉండండి, వివాహం చేసుకోండి, వివాహం చేసుకోకపోకండి, ఇంట్లో ఉండండి, ఎక్కడ ఉన్నా కూడాను హరిని మర్చిపోకండి. ఆ హరియే మీ పాపాలని హరిస్తాడు. హరించి మీకు జన్మమృత్యు చక్రం నుంచి బయటికి తీసుకురాగలడు. ఇంకా ఎవరి వల్ల సాధ్యం కాదు. ఈ 33 కోట్ల దేవతలు మీరు అడిగిన బంగారం, ఇల్లు, వాకులు, హోదా, సన్మానం, ప్రతిష్ట, భార్య, పిల్లలు అన్నీ ఇస్తారు. కానీ జన్మమృత్యు చక్రం నుంచి హరించే శక్తి ఎవరికి లేదు, హరి తప్ప. ఈ హరిని స్మరించిన వాడే గొప్పవారు. ఆ మనిషి జన్మానికి వాడు స్వార్థం చేసినట్టు. సో ఈ ప్రకారం ఈ కథని ఇక్కడ విరామం చేస్తూ రేపు రామచరితమానస్ కథ ఇంకా ముందుకు. ఇప్పటికొచ్చి ఎందుకు చెప్పడం అంటే ఆంజనేయ స్వామియే తెలుసుకోలేకపోయారు రామలక్ష్మణికి. మన పరిస్థితి ఏంటి, ఆ భగవంతుని మనం ఎలా తెలుసుకుంటాం?
అందుకే గురు శరణం తీసుకొని రామలక్ష్మణుని కాదు శ్రీహరిని ఎప్పుడూ మర్చిపోకూడదని చెప్పేసి భగవంతుని ప్రార్థన చేసి భగవంతుని దగ్గరికి వచ్చి ఇల్లు వాకులు బంగారం పెళ్ళలు కడకుండాను స్వామి మీరే కావాలి అని కోరుకోవాలి మనం. ఎందుకంటే అదే మనకి పరమసుఖం ఇస్తుంది. ఒకటి సుఖం అనేది వేరా, పరమసుఖం అనేది వేరా. సుఖము అప్పటికప్పుడు మారుతుంటుంది. మనం చెప్పుకున్నాం చిన్నప్పుడు ఒకలాంటి సుఖం కోరుకున్నాం, ఇంకొద్దిగా పెద్ద అయితే ఇంకొద్దిగా పెద్దగా అయితే మనం ఒకలా సుఖం మనిషిగా పుట్టినప్పుడు ఒకలా సుఖం కోరుకున్నాం, పందిగా పుట్టుకున్నప్పుడు మనం ఏం సుఖం కోరుకున్నాం తెలుసు కదా. సో సుఖం ఆటోమేటిక్గా పరివర్తన అవుతుంది. కానీ పరమ సుఖం ఏంటి? శ్రీ హరితాలకు దగ్గరికి వెళ్ళిపోవడం. ఆ పరమ సుఖం ఎప్పుడైతే మనం పొందడానికి ప్రయత్నిస్తామో ఖచ్చితంగా హరిని ఎవరు విడిచిపెట్టారు. సో వంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యశ్చ పతితానం పావనేభ్యో వైష్ణవ్యో నమో నమో. 2 minutes